వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ బీసీ మహిళలకి రాజ్యాధికారంలో ఓట కాదు, మొత్తం బీసీలందరూ ఏకమైతే అందులో మన వాటా కూడా వస్తుంది. కాబట్టి మొత్తం బీసీలుగా విడివడిగా ఉన్నటువంటి వాళ్ళందరం ఫస్ట్ ఏకమవుదాం. తర్వాత అందరం కలిసి మహిళల్ని ఆర్గనైజ్ చేద్దాం. రెండవది బీసీల వాటాలో మహిళలకి 50% వాటా ఇవ్వాలి. ఇది మనం టార్గెట్ గా పెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. రేపు నేను ఒక్క నిమిషం ఎందుకు తీసుకుంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, కానీ రేపు మాది ఓబీసీ అడ్వకేట్స్ రాష్ట్ర కన్వెన్షన్ ఉంది. ఒక 1500 మందితో మేము ఆ ప్రోగ్రామ్ లో ఉండిపోయాం. కాబట్టి నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతున్నాం. మా కరపత్రాలని మా పిల్లలు పంచుతారు. ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ లో కాదు, జడ్జెస్ వరకు, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఈ రోజు ఒక 15 అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ రోజు సుప్రీంకోర్టును మొత్తం న్యాయ వ్యవస్థని లీడ్ చేస్తుంది. కింద కులాల వాళ్ళు, బహుజనులు ఆ స్థాయి వరకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మన అడ్వకేట్స్ అందరినీ బీసీ అడ్వకేట్స్ పేరు మీద మేము ఈ రోజు ILPA ఆధ్వర్యంలో బీసీలని ఆర్గనైజ్ చేస్తున్నాం. బీసీ అడ్వకేట్స్ అందరినీ కూడా ఈ దిక్కుకే తీసుకురావాలన్నది మా యొక్క ఆలోచన. రేపు మాకు కాన్ఫరెన్స్ ఉంది. మీలో ఎవరైనా అడ్వకేట్స్ మిత్రులు ఉంటే అందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీసీ ఉద్యమంలో లేదా బీసీలకి రాజ్యాధికారం రావాలన్న దాంట్లో మన పాదయాత్రలో పాల్గొన్నాం. అలాగే ప్రతి దాంట్లోనూ నేను ముందుంటా అని చెప్పి అక్కకి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చి నేను వెనకొచ్చి ముందు మాట్లాడుతున్నా. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం ఈ కరపత్రాన్ని మీరు కూడా ఆవిష్కరిస్తే బాగుంటది అనేది నా ప్రతిపాదన.